Hi friends, hello everyone. This is your friend Sadhana. Welcome to Old is Gold. అందరూ కూడా కార్తీక మాసం పూజల్లో బిజీగా ఉన్నారని అనుకుంటున్నాను. కార్తీక మాసం వచ్చేసింది, చూస్తుండగానే కార్తీక పౌర్ణమి కూడా వచ్చేస్తుంది. కార్తీక పౌర్ణమికి అందరూ వత్తుల ప్రిపరేషన్లో, వస్త్రాల ప్రిపరేషన్లో చాలా పనుల్లో బిజీగా ఉంటుంటారు కదండి. నేను ఆ రోజు తులసి కోటని తయారు చేస్తున్న వీడియోలో యథాలాపంగా అన్నాను, ఈ తులసి కోటను చూస్తుంటే నాకు శివలింగం లాగా వచ్చింది, షేప్ను శివలింగం లాగా అనిపిస్తుంది, నాకు శివుడే మన ఇంటికి వచ్చినట్టుగా ఉంది. ఇక కార్తీక మాసము శివుడికి మరియు విష్ణుమూర్తికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది కాబట్టి శివుడితో పాటు విష్ణుమూర్తి కూడా రావాలి, మన ఇంటికి వస్తాడేమోలే అని యథాలాపంగా ఊరికే అన్నాను. కార్తీక మాసంలో శివలింగం అయితే వచ్చేసింది మన ఇంటికి. ఇంకా అప్పటి నుంచి నాకుంది విష్ణుమూర్తిని ఎలాగైనా ప్రిపేర్ చేయాలి. ఆ కార్తీక పౌర్ణమి లోపు నేను విష్ణుమూర్తిని చేసుకొని పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి అని అనుకున్నాను. మన సంకల్ప బలం గట్టిదైతే, మన ఆశయం గొప్పదైతే, మనస్ఫూర్తిగా మనం ఏ పని చేసినా, దేవుడి విషయంలో మాత్రం నేను ఒకటి ఊరికే చెప్తాను, అతిగా చేయకపోయినా సరే కానీ చిన్నగా చేసినా, కొంచెం చేసినా భక్తితో చేయాలి అని. మన భక్తి గనక, మన సంకల్పం గనక మంచిదైతే ఖచ్చితంగా అనుకున్నది నెరవేరుతుంది. నేను అలా మనసులో అనుకున్నానో లేదో, నాకు ఈరోజు నారాయణుడు, లక్ష్మీ సమేతంగా నారాయణుడు ఇంకా విష్ణుమూర్తి మన ఇంటికి వచ్చాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ కార్తీక మాసంలో శివుడితో పాటు అనుకోకుండానే విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణుడు, అంటే లక్ష్మీనారాయణుడు అయినా లక్ష్మీ విష్ణుమూర్తి అయినా ఒకటే కదండి. లక్ష్మీనారాయణుడు ఈరోజు మన ఇంటికి వేయించేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. దేవుళ్ళని మన చేతిలో తయారు చేసి మనమే పూజ చేస్తే ఎంత బాగుంటుంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఈ లక్ష్మీనారాయణుని కార్తీక పౌర్ణమి రోజున ఎలా పూజ చేసుకుంటాను అనేది కార్తీక పౌర్ణమి వీడియోలో చూద్దరు. కానీ ఈరోజు ఈ వీడియోలో నారాయణమూర్తిని, అంటే విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందు ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా ఇలా చేసుకొని పూజ చేసుకుంటారు అని షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. చూడండి, నేను ఈ అమ్మవారిని, స్వామివారిని రెడీ చేయడానికి దీపపు కుందులు తీసుకున్నాను. అలాగే వైట్ క్లాత్, గ్రీన్ క్లాత్, లేసులు యూజ్ చేయడానికి, తర్వాత థ్రెడ్స్, బీడ్ వర్క్ చేయడానికి తెచ్చుకున్నటువంటి లేసులు, బీడ్స్, చైన్స్, లేసులు అన్నీ కూడా తీసుకున్నానండి. ఏది పడితే అది, ఏది సూట్ అవుతే అది పెడదామని నేను అలా తీసుకొని మెజర్ చేసుకున్నాను. మామూలుగా దీపపు కుందికి 3 వంతులు నెక్ వరకు, మనం ఎక్కడి వరకు అయితే పెట్టుకోవాలో అక్కడ వరకు మెజర్ చేసుకొని క్లాత్ కట్ చేసుకున్నాను. అలాగే స్వామివారికి ఎంత హైట్ కావాలో అంత చూసుకొని క్లాత్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అలా ఫోల్డ్ చేసి చూస్తున్నాను ఎలా పెట్టాలి అనేది. అమ్మవారికి పైన శారీకి ఎలా చేయాలి, బ్లౌజ్కి ఎలా చేయాలి అనేది చూసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పీస్ అయితే అంత కట్ చేసుకున్నాను. నా దగ్గర ఆ క్లాత్ ఉండిందండి. ఆ క్లాత్ని ఎంత బార్డర్ వేసుకోవాలి అనేది అలా పీస్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆ బార్డర్కి ఇటువైపున అటువైపున బార్డర్స్ అయితే కుట్టడానికి అలా కుట్టేస్తున్నాను. 2 కూడా శారీ క్లాత్ ఇంకా బార్డర్ క్లాత్ 2 అలా అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసి అయిపోయిన తర్వాత సరిపోయింది కదా, అక్కడికి కట్ చేసి ఫోల్డ్ చేసి మళ్ళీ ఉల్టా స్టిచ్ చేశాను. అలా ఉల్టా స్టిచ్ చేసేసాను. ఉల్టా స్టిచ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు రిటర్న్ ఉల్టా చేసేసి మళ్ళీ కుడతాను. ఇప్పుడైతే గట్టిగా స్టిఫ్గా ఆడడానికి ఒక స్టిచ్ వేసి మళ్ళీ అలా ఫోల్డ్ చేసేసి కుట్టేస్తున్నాను. చూసారా, సింపుల్గా అయిపోతుంది. అలా అమ్మవారి శారీకి అయితే ఇటువైపున బార్డర్ చేశాను. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా పై వైపున 2 వైపులా కూడా బార్డర్ అలాగా చేసేసాను. ఇప్పుడు ఈ 2 వైపుల బార్డర్స్ని పట్టుకొని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. చూసారా, అలా చూపిస్తున్నాను మీకు. అలా ఫోల్డ్ చేసుకొని అంతా కరెక్ట్గా ఫ్లీట్స్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేశాను. అలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక పిన్తో పెట్టేశాను. పిన్ పెట్టేసుకుందామా. పిన్ పెట్టేసుకొని అలా మనకి హ్యాండ్స్ లాగా శారీ పెట్టడానికి రావాలని ఒక చిన్న క్లాత్ తీసుకొని, ఒక చిన్న మనకి ఏ పుల్ల అందుబాటులో ఉన్న, ఐస్ క్రీమ్ పుల్లలైనా ఏవైనా అందుబాటులో ఉంటే, నేను ఒక చెట్టుది అక్కడ అందుబాటులో ఉంటే తెచ్చేసాను. అలా చుట్టేసి
శారీ మొత్తం అలా డ్రైప్ చేశాను. చూసారా, వెనక్కి కూడా అలాగ పెట్టేసి ఒక పిన్ పెట్టేస్తే చుట్టూ మనకి స్కర్ట్ వచ్చినట్టుగా వస్తుంది. అమ్మవారికి అయితే చాలా చక్కటి స్కర్ట్ అలా రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుంది. అది మంచి గ్రీన్ అండి. ఇక్కడ కొంచెం వేరేగా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది. రెడ్, గ్రీన్ ఇంకా రెడ్. ఇప్పుడు బ్లౌజ్ పెట్టడానికి ఇంకొక పుల్లతో అలాగా పెట్టేస్తున్నాను. చూసారా, అలా టై చేశాను థ్రెడ్తో. ఇప్పుడు ఆ రెడ్ కలర్ క్లాత్ అది కూడా బ్లౌజ్ కుట్టినప్పుడు మిగిలినటువంటిది రెండు వైపులా కూడా బ్లౌజ్కి సెట్ చేస్తాను. అలా వేసేసుకొని చుట్టూ అంతా తిప్పేస్తే మనకి బ్లౌజ్కి ఇలాగా అయిపోతుంది. చుట్టూ అలా తిప్పేస్తాను అంతా కూడాను. వేసుకున్నాం కదా, రెండు ఈక్వల్ సైడ్ పార్ట్స్ తీసుకొని బోత్ సైడ్స్ అలాగా చుట్టేసాను. చుట్టి ఆ వైపున చివరి ఏదైతే ఉందో ఆ చివరన పిన్ పెట్టేసేయాలి. ఒక పిన్ పెట్టేస్తే మనకి బ్లౌజ్ షేప్లో రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా అమ్మవారు రెడీ అవుతున్నారో. నాకైతే చాలా బాగుంది. ఇప్పుడు ఓని వేసేద్దాం. మనం ఓని ఎలాగైతే వేస్తామో పిల్లలకి అలాగే వేసాను నేను. ఇక్కడ నుంచి అటు సైడ్ తీసేసి బ్యాక్ నుండి తెచ్చేసి అక్కడ ఒక పిన్ పెట్టేశాను. పిన్ పెట్టేస్తాం. పిన్ పెట్టేసి బ్యాక్ నుండి తెచ్చి మళ్ళీ ఫ్రంట్కి, చూసారా బ్యాక్ నుండి అలా తెచ్చాను. తెచ్చేసి ఫ్రంట్ నుంచి కూడా మనం ఓని వేస్తే ఎలాగైతే వస్తుందో అలా ఒక పిన్ పెట్టేసి వేసేసి పళ్ళు అయితే వేశాను. పైనుంచి మళ్ళీ బ్లౌజ్ అంతా కవర్ అవ్వడానికి పైనుంచి తెచ్చి ముందర కూడా ఒక పిన్ పెట్టిద్దాము. అన్నీ కూడా మంచిగా సెట్ చేసుకోండి. నేను సెట్ చేశాను, కాకపోతే వీడియోలో మాకు అంత పర్ఫెక్ట్గా కనిపిస్తలేదు కానీ చక్కగా ఇలా ఉబ్బులాగా వచ్చి చాలా బాగుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ పై నుంచి కూడా తెచ్చేసి సెట్ చేస్తున్నాను. నేను సెట్ అవ్వలేదని నేను మళ్ళీ ఒక లోపల లేస్ పెట్టేశాను. లేస్ పెట్టేసి పెడితే నాకు బాగా సెట్ అయింది. ఇప్పుడు బెల్ట్ వడ్డానం పెట్టాలిగా అమ్మవారికి. వడ్డానం పెట్టేసి అలాగా మంచి స్టోన్స్ చైన్ వేశాను. ఇలా బీడ్స్ చైన్ కూడా, ముత్యాల చైన్ కూడా వేశాను. అమ్మవారు అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్వామివారిని రెడీ చేద్దాం. స్వామివారికి హైట్కి కావాల్సినటువంటి క్లాత్ మంచిగా నాకు వైట్ షెల్లలాగా మంచి ధోతిలాగా చక్కగా వచ్చేసింది. అలా తీసుకొని చిన్న చిన్న ఫ్లీట్స్ అలాగా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి థ్రెడ్తో ఒక టై చేశాను. స్వామివారికి ఎక్కడైతే చేయాలో అక్కడ అలా పెట్టేసుకున్నాను. చూసారా, ఒక పిన్తో పెట్టేసుకొని మనము పోకుండా, ఫ్లీట్స్ అన్నీ పోకుండా ఉండడానికి ఒక పెట్టేసి నేను అలాగా స్వామివారికి థ్రెడ్తో టై చేశాను. ఈ ఫోల్డ్స్ ఉన్నాయి చూడండి, అలా ఫోల్డ్ చేసేసుకుంటే మొత్తం అంతాను ఫోల్డ్ చేసి పిన్ పెట్టేయాలి. పంచ మనకి కుచ్చులాగా వచ్చేస్తుంది స్వామివారికి. ఇప్పుడు ఈ వైపున ఉంది కదండి, ఈ వైపుది కూడా అలా పెట్టేసి రెండు కూడా అలా పెట్టేసుకుంటే చూడండి మనకి స్వామివారి పంచ ఎంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చెల్ల వేయడానికి పైన వేయాలి కదా, అది వేయడానికి ఈ బార్డర్ ఈ లేస్ తీసుకున్నాను. చక్కగా రెండు భుజాల పై నుండి అలా సెట్ చేసుకొని వేస్తున్నాను. నాకు వన్ హ్యాండ్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. అలా రెండు పిన్నులు పెట్టేశాను. చూడండి చక్కగా కోటు వేసుకున్నట్టుగా ఎంత బాగా కనిపిస్తుంది, మోడ్రన్గా కనిపిస్తున్నారు స్వామివారు అయితే నాకు. అలా బెల్ట్ పెట్టేశాను. ఇంకా నగలు కూడా వేసేసాను. బీడ్స్ అన్నీ ఉంటే తర్వాత నేను కాసులు చేసి మీకు వేసి చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్వామివారు అమ్మవారు అలా రెడీ అయ్యారు. మీకు ఎంత తొందరగా ఎందుకు చేసి చూపిస్తున్నాను అంటే మీరు కూడా చేసుకుంటారు ఎవరైనా చూస్తే అని చేస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ అన్నీ మంచిగా చేసుకుంటాను. కాసులు పెట్టేసి చూసారా, కొంచెం హైట్ తక్కువ చేశాను అమ్మవారిని. స్వామివారిని అమ్మవారిని అలా చేసుకొని చూస్తే నిజంగానే మన ఇంట్లో అమ్మవారు స్వామివారు ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. అలా ఫ్లవర్స్తో పెట్టేశాను. తర్వాత వీలైతే దీపాలు కూడా పెట్టేసుకుందాం. చూసారా, చక్కటి అమ్మవారు, చూడ చక్కని స్వామివారు బాగున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అమ్మవారిని స్వామివారిని ఎలా తయారు చేశాను అనేది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ కాన్సెప్ట్ నచ్చితే, మీకు కనుక ఈ స్వామివారు నచ్చితే, ఆ అమ్మవారు నచ్చితే, ఈ వీడియో నచ్చితే, ఈ కాన్సెప్ట్ నచ్చితే, నచ్చని వాళ్ళు అంటే అస్సలే ఉండరు, అందరికీ నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మరి ఇన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటే నేను బాయ్ బాయ్. అంతకంటే ముందు నేను ఇంకా స్వామివారికి కాసుల మాల ప్రిపేర్ చేసి, అమ్మవారికి కాసుల మాల ప్రిపేర్ చేసి వెయ్యాలి. మీకు కార్తీక పౌర్ణమి రోజు ఆ మాల చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?